డూప్లోరా కంపెనీ వాళ్ళది అగ్ని 3322 అండి. సో ఈ విత్తనాన్ని మనం ఆంజనేయ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ మన గాంధీ చౌక్లో శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకోవడం జరిగింది. సో ఈ మిరప తోట అనేది మనం ఆగస్టు 15వ తారీఖు వేసుకోవడం జరిగిందండి. సో ఈ ఆగస్టు 15వ తారీఖు ఈ డూప్లోరా 3322 ఈ యొక్క నారుని మనం వేసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ మొక్క అనేది చాలా వేపుగా పెరిగిందండి. ఏ దశలో అయినా మొదటి నుంచి కూడా చిక్కటి కాపు పడ్డా, ఎప్పుడైనా కాయ బాగా పడ్డా కూడా మొక్కలు ఏమవుతాయంటే ఎదగకుండా ఆగిపోతాయి. కాకపోతే ఈ డూప్లోరా కంపెనీ అగ్ని 3322 అనేది మనకి మొదట్లో ఒక కాపు సెట్ అయిన తర్వాత కూడా చాలా స్పీడ్గా మొక్క ఎదిగిందండి. మొక్క ఎదుగుతుంటే మొక్క ఎంత పెరిగితే మనకి అంత కాపు సెట్ అవుతూ ఉంది మొదట్లో నుంచి కూడా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ అగ్ని 3322 అనే విత్తనం మనకి ఏంటంటే గుబ్బకు కూడా తట్టుకుంది. సో ఈ సంవత్సరం మనకి అధిక వర్షాలు వచ్చాయి. సో మోంతా తుఫాన్ వచ్చింది. సో అప్పుడు మనకి ఆ గాలిదుమ్మలకి మొక్క ఇటుబడి చాలా దెబ్బతిని చాలా సీడ్స్ అనేవి మనకి చాలా గుబ్బ వచ్చింది. కాబట్టి ఈ అగ్ని 3322 అనే విత్తనం గుబ్బ రాకుండా జెమిని వైరస్కి తట్టుకొని అంత వాతావరణ పరిస్థితులు బాగలేకుండా మొక్క అనేది చాలా వేపుగా పెరిగి చాలా చిక్కటి కాప్ సెట్టింగ్ తోటి మనకి గోడ కూడా ఎక్కువ రాలకుండా మనకి పడ్డ పెద్దిపోత కాయగా తయారు కావడానికి ఈ విత్తనం అనేది బాగా తట్టుకుందండి. సో అదేవిధంగా మనకి కొంచెం నవంబర్ డిసెంబర్ వచ్చేసరికల్లా మనకి బాగా ఎర్రనల్లి, త్రిప్స్ అటాకు, తామరపురుగు అటాక్ బాగా జరిగింది. సో నేను కూడా చాలా విలేజ్లు తిరగడం జరిగింది. సో ఎక్కడైనా ఆ త్రిప్స్ అటాక్ అనేది తామరపురుగు అటాక్ అనేది బాగా జరిగింది. కాకపోతే ఈ డూప్లోరా కంపెనీ వాళ్ళది అగ్ని 3322 అనే విత్తనం అనేది తామరపురుగుని, ఎర్రనల్లిని, పోతలో నల్లిని తట్టుకొని, సో మనం జనరల్గా వేరే ఫీల్డ్స్కి ఏవైతే పెస్టిసైడ్స్ కొట్టుకున్నామో ఈ విత్తనానికి కూడా అవే మందులు కొట్టుకున్నాం. సో ఆ మందులు జనరల్గా అన్ని తోటలకు వాడే మందులు కొట్టుకున్నా కూడా ఈ విత్తనం అనేది ఆ ఎర్రనల్లికి, పోతల నల్లికి, తామరపులికి తట్టుకొని చాలా మంచిగా కాప్ సెట్టింగ్ అయింది. ఇప్పుడు ఇవాళ తేదీ జనవరి 27. సో జనవరి 27వ తారీఖు కూడా మనకి ఎప్పుడైతే సెప్టెంబర్, అక్టోబర్లో లేత తోటలు ఏ విధంగా ఉండి ఏ విధంగా కాప్ సెట్టింగ్ అవుతాయో, సో ఇవాళ జనవరి 27వ తారీఖు ఇంకో 3 రోజులు అయితే జనవరి అయిపోయి ఫిబ్రవరి వస్తుంది. సో ఇప్పటికి కూడా ఇంకా మనకి చూడండి కొసలు కాప్ సెట్టింగ్ అవుతుంది. ఆ కాయ సైజ్ అనేది కూడా మొదట్లో ఏ విధంగా అయితే కాయ షైనింగ్ ఉందో, కాయ సైజు ఉందో, ఇవాళ దగ్గర ఫిబ్రవరి 1వ తారీఖు ఇవాళకి కూడా మనకి అదే కాప్ సెట్ అవుతుంది. సో అంతే సైజు కూడా అలాగనే వస్తుంది, చిక్కటి కాపు పడుతుంది. సో మీరు పోతలో కూడా చూడండి, ఒక్కటి కూడా త్రిప్స్ లేదు, బ్లాక్ త్రిప్స్. సో ఈ విత్తనం అనేది బ్లాక్ త్రిప్స్ని కూడా తట్టుకుంది. సో ఇవాళ రేపు బ్లాక్ త్రిప్స్ అనేది బాగా అటాక్ కావడం వల్ల తోటలు మాడిపోయినట్టయి, కొసలంతా మాడిపోయి అసలుకి ఒక కాయ కూడా పడట్లేదు. సో మీరు ఈ పోతను గమనించండి, దీంట్లో ఒక్క బ్లాక్ త్రిప్ కూడా లేదు. సో ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు. సో ఇంత టైం ఇప్పుడు దగ్గర మనకి ఇంకో 10-15 రోజులు అయితే ఎండాకాలం రావడానికి దగ్గరగా ఉన్నా కూడా ఇంకా మనకి నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్లో లేత తోటలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉండి ఇంకా చిక్కడి కాబడుతుంది. సో ఏ విధమైన మీరు చూసుకుంటే ఇక్కడ ఎర్రనెల్లి కానీ, త్రిప్స్ కానీ, తామరపురుగు కానీ ఏదీ లేదు. సో ఇంకా లేత తోటలాగానే ఉండి ఇంకా మంచిగా మనకి కొసల్లో కూడా మంచి కాప్ సెట్టింగ్ అవుతుంది. సో మనకి ఈ విధంగా మనకి అరటి 15 వేసుకున్న తోట ఇప్పటికీ ఇంకా కాప్ సెట్టింగ్ అవుతుంది. అంటే మనకి ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇంకా మనకి ఇప్పటికీ మన తోట వేసి 180 రోజులు అవుతుంది. సో ఇంకా 180 రోజులకు కూడా ఇంకా మనకి కాప్ సెట్టింగ్ కొసలో కాప్ సెట్టింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఈ అగ్ని డూప్లోరా వాళ్ళది అగ్ని 3322 అనే విత్తనం మనకి ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ ఫీల్డ్ని మా దగ్గర చుట్టుపక్కల రైతులు చాలామంది చూడటం జరిగింది. చూసి వాళ్ళు కూడా ఈ తోట చాలా బాగుంది, ఈ విత్తనం అనేది నల్లికి, జెమిని వైరస్కి, పోతలో నల్లికి, ఎర్రనల్లికి తట్టుకొని నిలబడ్డది. సో వాళ్ళు కూడా అన్నారు, సో ఇప్పటికి కూడా నీకు కాప్ సెట్ అవుతుంది కాబట్టి నీకు ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని ఆ రైతులు కూడా చెప్పారండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఈ విత్తనం అనేది అందరూ వేసుకోవచ్చండి. సో ఈ విత్తనం అనేది మనకి ఎందుకంటే జెమిని వైరస్ అన్ని రకాలుగా తట్టుకుంది కాబట్టి మీరు ఈ విత్తనం వేసుకుంటే మీకు ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో విత్తనం అనేది మనకి అగ్ని వాళ్ళది డూప్లోరా 3322 అండి. ఈ విత్తనాన్ని నేను ఆంజనేయ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్లో మన శ్రీనివాసరావు గారి దగ్గర మనకి ఇక్కడ ఖమ్మంలో గాంధీ చౌక్లో షాప్ ఉందండి, సార్ గారి దగ్గర నేను విత్తనం తీసుకురావడం జరిగింది. సో ఈ విత్తనం వల్ల మనకి మంచి దిగుబడి 35 నుంచి 40 క్వింటాలు రావడానికి అవకాశం ఉంది. సో ఈ విత్తనాన్ని అందరూ వేసుకోవడానికి అన్ని నేలలకు అనుకూలంగా ఉంది. సో మాది గరస నేల అయినా కూడా చాలా మంచిగా ఎదిగింది. చూడండి ఇప్పుడు 5.5 నుంచి 6 అడుగుల దాకా ఉందండి. నా హైట్ ఉంది, నేను 5.8 ఉంటే దగ్గర నా హైట్ ఉంది. సో అంత హైట్ పెరిగి మనకి మొదల నుంచి కూడా చిక్కడి కాపు వచ్చింది. సో ఈ విత్తనాన్ని డూప్లోరా అగ్ని 3322 అనే విత్తనాన్ని అందరు రైతులు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి మంచి దిగుబడి ఇస్తుంది. ఎర్రనల్లికి, జెమిని వైరస్కి, పోతలో నల్లికి, తామరపురికి అన్ని విధాలుగా తట్టుకొని మంచి ఎదుగుదల, చిక్కడి కాపు, గోడ తక్కువ రాలి మొదటి నుంచి మంచి కాపు వస్తుంది. కాబట్టి ఈ విత్తనాన్ని అందరూ వేసుకోవచ్చండి. ఈ విత్తనాన్ని నేను ఆంజనేయ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్లో మన శ్రీనివాసరావు గారి దగ్గర గాంధీ చౌక్ సార్ గారి షాపు, సో అక్కడ తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాయ సైజు, కలర్ కానీ, క్వాలిటీ కానీ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు మనకి మొదట్లో మనకి ఇప్పుడు సెప్టెంబర్లో, అక్టోబర్లో కాపు పడితే కాయ ఏ సైజు ఉంది, ఇప్పుడు కూడా మనకి కాయ అదే షైనింగ్ ఉంది, అదే సైజు ఉంది, అదే కలర్ ఉంది. అయితే ఇప్పుడు మీకు చూస్తే ఇది కింద